రావు గారు, పెళ్లి పనులన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. ఉంటానండి. నాన్న, అమ్మా, భగవంతుడి దయ వల్ల పెళ్ళికి కావాల్సిన డబ్బంతా అరేంజ్ చేశానమ్మా. బ్యాగ్ ఏది? బ్యాగ్ ఏమైంది? గుర్తొచ్చింది, బ్యాగ్ ఆటోలో మర్చిపోయానమ్మా. ఎంత పని చేసావు నాన్న. ఆటో వాళ్ళు ఏది పోయినా తిరిగి ఇవ్వరు, ఇంకా ఆ డబ్బు పోయినట్టే. అయ్యయ్యో, ఏంటమ్మా ఇలా జరిగింది? నీ పెళ్ళికని దాచిన డబ్బమ్మా అది. నేను ఆ ఆటో వాడి ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా ఉన్నాడేమో వెళ్ళి వెతుకొస్తానమ్మా. లేదు నాన్న, వాడు ఇంకా మనకి కనిపించడు. ఈ పాటికి వాడు ఆ డబ్బుతో పారిపోయే ఉంటాడు. మనం అర్జెంటుగా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. పద నాన్న. సార్, మీ బ్యాగ్ ఇందాక ఆటోలో మర్చిపోయారు. నేను ఆటోలో చూస్తే ఉంది. మీరెక్కడ కంగారు పడతారోనని నాకు అర్థమై తీసుకొచ్చాను. తీసుకోండి. బాబు, ఈ బ్యాగ్లో ఏముందో తెలుసా నీకు? తెలుసు సార్, చాలా డబ్బు ఉంది. ఇంత డబ్బును నువ్వు చూసి కూడా తిరిగి తీసుకొచ్చి ఇచ్చావా? ఇది నా కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బు బాబు. కొన్నేళ్లుగా చాలా కష్టపడి దాచాను ఈ డబ్బు. ఈ డబ్బు పోతే నా కూతురు పెళ్లి చేయలేకపోయేవాడిని. నిజంగా చాలా సంతోషంగా ఉందయ్యా. అన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోండి. ఇంత నమ్మకంతో తీసుకొచ్చిన నిన్ను అనుమానించొచ్చా బాబు? మనిషిని అనుమానించొచ్చు గాని మంచితనాన్ని అనుమానించకూడదయ్యా. మానవత్వానికే పుట్టగదులు లేకుండా పోతుంది. నిజంగా నువ్వు నా పాలిట దేవుడు అయ్యా. అయ్యో, మీరు పెద్దవారు, మీరు నాకు దండం పెట్టకూడదు. నన్ను క్షమించండి. ఆటోలో మర్చిపోయిన డబ్బు తిరిగి మాకు రాదని మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను. దయచేసి నన్ను క్షమించండి. నేను మీ గురించి తప్పుగా అనుకున్నాను. మీరు ఏదైనా మర్చిపోతే తిరిగి ఇవ్వరని నాన్నతో అన్నాను. నేను తప్పుగా మాట్లాడానని నాకిప్పుడే అర్థమయ్యింది. అందరూ అలా ఒకే రకంగా ఉండరండి. మంచివాళ్ళు కూడా ఉంటారు. ఎవరిదైనా కష్టం కష్టమే అనుకుంటే తప్పు చేయాలనిపించదు. పోగొట్టుకున్నది ఇవ్వడంలోనే ఎంతో తృప్తి ఉంటుంది. అది తిరిగిచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. మంచి వాళ్ళకంతా మంచి జరుగుతుంది సార్. వస్తాను సార్. బాబు, ఒక్క నిమిషం. ఇది తీసుకో బాబు. అయ్యో వద్దండి. పర్వాలేదు, తీసుకో బాబు. ఈరోజు నీ భార్య పుట్టినరోజు అన్నావు కదా, గిఫ్ట్ కొనాలన్నావు కదా, తీసుకెళ్ళి బాబు. తీసుకో బాబు. వస్తాను సార్. మంచిది. బావ ఇంకా రాలేదేంటి? పగలు రాత్రి తేడా లేకుండా నా కోసం ఎంతో కష్టపడుతున్నాడు. డబ్బు అవసరం చిన్న చిన్న ఆనందాల్ని కూడా దూరం చేస్తుంది. సీత, నీకు నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ బావా. నోరు తెరు, నోరు తెరు, తెరు. ఇదిగో బర్త్డే బేబీకి నా చిన్న ప్రెజెంటేషన్.
బావా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఎంత ఖర్చు పెట్టి నా కోసం ఇప్పుడు సీత, ఇంకేం మాట్లాడుకో. నీకోసం కాకపోతే నా సంపాదన ఇంకెవరి కోసం? నాకు తెలుసు బావా, కానీ మనం ఉన్న పరిస్థితుల్లో సీత, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇలాంటి చిన్న చిన్న ఆనందాల్ని అస్సలు మిస్ చేసుకోకూడదు. మిస్సెస్ రఘురాం భార్యగా నీ మొదటి పుట్టినరోజు ఇది. ఈ మాత్రం కూడా సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలా? వెళ్ళు, నా చేత్తో నీ కోసం మొట్టమొదటిసారి కొన్న చీరని కట్టుకోనరా. బావా నిజంగా నీకు నేనంటే ఎంత ప్రేమ. చాలు బావా, నీ ప్రేమ నాకు జీవితాంతం ఇలాగే ఉంటే చాలు. సీత, నీ చేతిని పట్టుకున్నప్పుడే మన పాణిగ్రహణం చెరిగిపోయింది. నా సీత ప్రేమ కోసం ఎంతైనా కష్టపడతాను. నువ్వు సంతోషంగా ఉంటేనే నా గుండె ఆనందంతో పొంగిపోయేది. నా బెస్ట్ సెలక్షన్ సీతా మహాలక్ష్మికి నేను సెలెక్ట్ చేసిన చీర ఎంత బాగుంటుందో నా కలర్ నేను చూడాలి. సరే బావా. మరి సరే అని ఇంకా నిలబడతావేంటి? వెళ్ళు, వెళ్ళు. మ్. తొందరగా రావాలి. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఓ కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా, కాలమంత నీకే నేను కావలుండను. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా, కాలమంత నీకే నేను కావలుండనా. నిన్న మొన్న గుర్తేరాని సంతోషాన్నే పంచైనా, ఎన్నాళ్ళైనా గుర్తుండేటి ఆనందంలో ముంచైనా, చిరునవ్వులే సిరిముబ్బగా కట్టనా. ఎలా ఉన్నాను బావా? బంగారపు బొమ్మలా ఉన్నావు. ఎంత ముద్ద చేస్తున్నావో. ఛీ, నేను అడిగింది చీర ఎలా ఉందని. నువ్వు కట్టుకున్నందుకే ఈ చీర అందంగా ఉందా, లేక ఈ చీర కట్టుకున్నందుకే నువ్వు అందంగా ఉన్నావా? అబ్బా, ఏదో తెలుసుకోలేకపోతున్నాను. నేను చెప్పనా? చెప్పు చెప్పు చెప్పు. అవేం కాదు, నీ కళ్ళతో చూసినందుకే అంత బాగుందేమో. ఈ చందమామని ఎవ్వరు చూసినా అందంగానే కనిపిస్తుంది. అసలే ఇవాళ పౌర్ణమి కదా, వెన్నెల నీ కళ్ళల్లో మెరిసిపోతుంది. బావా, నిజంగా నీలాంటి మంచి భర్త దొరకడం నా అదృష్టం. నీలాంటి అనురాగ దేవత నా భార్యగా రావడం నిజంగా నా అదృష్టం. ఏంటి, కిచెన్లో ఏదో స్పెషల్ రెడీ అవుతున్నట్టుంది? మా బంగారు బావ కోసం కమ్మటి బిర్యానీ రెడీ చేశాను. బిర్యానీ వాసన దంచేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తిందాం రా బావా. రా. పద. బాలాజీ, 24 గంటల డెడ్ లైన్ పూర్తయిపోయింది.
కానీ ఆ సూర్యం మాత్రం మన దగ్గరికి రాలేదు. ఛే! దేవా, ఆ సూర్యం పట్టుదల గలవాడు అనుకున్నాను కానీ ఇంత మొండోడు అనుకోలేదు. అన్నా, ఇన్నేళ్ల తర్వాత నీ మాట కాదనడానికి ఆ సూర్యం తయారయ్యాడు. వాడిని చూసి ఇంకోడిని చూసి మరోడు ఎట్టాగే ఎదురు తిరిగితే చాలా కష్టం అన్నా. ఖమోష్! ఈ దేవరాజు గురించి తెలిసే వాగుతున్నావా బాలాజీ? నా కాళ్ళ దగ్గరికి రాని వాణ్ణి ఎలా లొంగదీయాలో తెలిసిందే కదా. మన మీద జనాలకి భయం పోకముందే మనం తలుచుకుంటే ఏం చేయగలమో నిరూపించాలి. తప్పదో. అర్థమైంది దేవా, నువ్వు తప్పదు అన్నాక ఆలోచించే మాటే లేదు. కబ్జానా కత్రానా ఏ రూట్లో వెళ్లాలో నువ్వే చెప్పు. ప్రాణాలు తీసేంతటి శత్రుత్వం మనకు ఆ సూర్యంతో లేదు. గొడవ మొత్తం ఆ భూమిని గురించే కదా. రేయ్, మీరు వెంటనే వెళ్ళి ఆ సూర్యం ల్యాండ్ మొత్తాన్ని కబ్జా చేయండి. ఈ స్థలం మొత్తం దేవరాజుకు చెందిందని బోర్డు పాతండి. రేయ్, ఎవరో గుంపులుగా వస్తున్నారు, రెడీగా ఉండండి. ఏంటిది? ఇది మా ఫ్లాట్, మేం కొనుక్కున్నది. మా ఫ్లాట్లో ఈ బోర్డు ఎవరు పాదారు? దేవరాజ్. ఇప్పుడు ఈ జాగా మొత్తం దేవరాజ్దే. అన్యాయం. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఈ ప్లాట్లు కొంటే ఈ జాగా దేవరాజ్ అయిపోతుందా? అయిపోతుందా కాదు, అయిపోయింది. అడుగు ముందుకు వేస్తే ప్రాణాలు పోతాయి, జాగ్రత్త. ఏంటండి ఈ దౌర్జన్యం? ఈ బోర్డును పాతిన ప్లాట్ నాది. కావాలంటే పత్రాలు చూసుకోండి. ఇప్పుడు ఈ పత్రాలు మాకు చిత్తు కాగితాలతో సమానం. హ. ఇప్పుడు ఈ జాగా మొత్తం మా దేవరాజ్ కబ్జాలో ఉంది. ఏంటి బెదిరిస్తున్నారు? ఈ ప్లాట్లు కొన్నది మేము, మర్యాదగా ఖాళీ చేయండి. చెయ్యకపోతే పోలీసులకి కంప్లైంట్ చేస్తాం. మేం మీ మీద ట్రేస్ పాసింగ్ కేసు పెట్టిస్తాం. ఏంటి కేసులు పెట్టేది? లొల్లి చేశారంటే ఎరగదీస్తాం. బతకాలని ఉంటే నోరు మూసుకొని వెళ్ళిపోండి. చూడండి, ఇదంతా ఆ సూర్యం వల్లే. మీరు ఏం మాట్లాడదలుచుకున్నా వెళ్ళి మీకు ప్లాట్లు అమ్మిన ఆ సూర్యంతోటే తేల్చుకోండి. చల్, మళ్ళీ వచ్చారో ఉచ్చెలు పగిలిపోతాయి. చూడండి, ఇది పెద్దవాళ్లతో వ్యవహారం, మధ్యలో బలైపోయేది మీరే. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. పదండి, వీళ్ళ సంగతి ఏంటో ఆ సూర్యం గారితోనే తేల్చుకుందాం. మన ప్లాట్లే ఇస్తాడో అడ్వాన్స్ తిరిగిస్తాడో ఇప్పుడే వెళ్ళి కాలర్ పట్టుకుని నిలదీద్దాం. పదండి. వర్ష, నువ్వు ముందు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ప్లీజ్, ఎవరైనా చూస్తారు. ఛీ, ఇలాంటప్పుడు అది మా ఆడపిల్లలు చెప్పాల్సిన మాట. వర్ష, ఎంతైనా నీకు గట్స్ చాలా ఎక్కువ. మరి నీలాగా సిగ్గుపడిపోమంటావా? ఇదిగో, ఆ మాట అంటే ఊరుకోను. ఊరుకోకు, అదేగా నేను చెప్పేది. అబ్బబ్బా, నీలాంటి షై బాయ్తో ఎలా వేగాలో ఏంటో. నేనేం షై బాయ్ని కాదు. మరి హీమన్వా? అయితే నన్ను ఆకాశంలోకి ఎగిరేసి తీసుకుపో. కర్మ కర్మ. పద, నేను డ్రాప్ చేస్తాను. అప్పుడు మాత్రం నీ బైక్ వెనకాల ఎవరైనా నన్ను చూస్తే? అమ్మో. అందుకే
అంత రిస్క్ వద్దులే గాని నేను ఆటోలో వెళ్తా. ఆటో ఎక్కడికి వెళ్ళాలండి? సినిమాకా? నెక్లెస్ రోడ్కా? ఏదైనా పార్క్కా? లేక ఏదైనా హోటల్ రూమ్కా? అన్నయ్య అన్నయ్య తన పేరు ప్రశాంత్. ఆ రోజు రాత్రి నేను సూసైడ్ చేసుకోబోతుంటే నన్ను కాపాడింది, నన్ను మీ ఇంటి దాకా తీసుకొచ్చింది తనే అన్నయ్య. నేను ప్రశాంత్ ఒకళ్ళనొకళ్ళ ప్రేమించుకుంటున్నాం. ప్రేమించుకుంటున్నామంటే ఎంత? ఇంత? అంత? పెళ్లి చేసుకునే అంత. అబ్బో, అయితే చాలా స్ట్రాంగ్ లవ్ అన్నమాట. అంత నచ్చాడా? మ్మ్. మా వదినకి నువ్వు నచ్చినంత. ఓకే. ఎన్ని పేరు? ప్రశాంత్ అని చెప్పానుగా. ఏ ఆయన ఏమన్నా మూగోడా? మాటలు రావా? నా పేరు ప్రశాంత్ అండి. ఏం చదువుకున్నావు? డిగ్రీ పూర్తి చేశానండి. మంచి జాబ్ కోసం ట్రై చేస్తూనే ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాను. గుడ్. ముందు చూపు ఉన్నవాడివే. మా వర్ష అంటే నీకు ఇష్టమేనా? చెప్పు. ప్రేమలో ప్రాంప్టింగ్ ఉండదు చెల్లమ్మా. చెప్పని. ఇష్టమేనండి. వెరీ గుడ్. అయితే ముందు మంచి జాబ్ సంపాదించి అప్పుడు కలు. వాట్ నెక్స్ట్ అనేది కూర్చుని డిసైడ్ చేద్దాం. అలాగేనండి. బాయ్. కుర్రోడు మంచోడే, కొంచెం పిరికోడ్లో ఉన్నాడు. కొంచెం కాదు, చాలా. అబ్బో, కాబోయే వాడి గురించి బాగానే తెలుసుకున్నట్టున్నావే. పద. ఈ మ్యాటర్ అమ్మ వాళ్ళకి చెప్పావా? ఇంకా లేదు. చూడు వర్ష, ప్రేమించడం తప్పు కాదు. ఆ ప్రేమ గురించి ముందుగా ఇంట్లో వాళ్ళకి చెప్పకపోవడమే తప్పు. అన్నయ్య, ప్రశాంత్ మీద నాకున్నది ప్రేమ అని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇంకా మేమిద్దరం అండర్స్టాండింగ్లోనే ఉన్నాం. ఓకే, అర్థమైంది. ప్రశాంత్ ఎవరో అతని వివరాలేంటో నేను తెలుసుకుంటాను.
నువ్వు కూల్గా ఉండు. థ్యాంక్స్ అన్నయ్య. అమ్మ వర్ష, కాలేజ్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపో. ఉమ్. పబ్లిక్ ప్లేస్లో చేతిలో చెయ్యేసుకుని తిరగటం మీకు సరదాగానే ఉన్నా చూసే వాళ్ళకి బాగుండదు. లిమిట్స్ని ఎవరు చెప్పరు, మనకు మనమే గిరిగీసుకోవాలి. నా హద్దులేంటో నాకు తెలుసు అన్నయ్య. గుడ్, ఆల్ ది బెస్ట్. బాయ్ అన్నయ్య. బాయ్. మా బాండ్ కావాలి. మా స్థలాలు మా కావాలి. ఆగండి, మా డబ్బులు మాకు ఇవ్వండి. ఇవ్వండి సార్. మా డబ్బులు మాకు కావాలి. అంతే, మా స్థలాలు మా మాకు డబ్బులు ఇవ్వండి. మాకు కావాలి. డబ్బులు మాకు ఇవ్వండి. సూర్యం గారు, ఏంటిది? మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టారని తెలిసి మీ వెంచర్లో ప్లాట్స్ కోసం అడ్వాన్సులు కూడా ఇచ్చాక ఇంత మోసం చేస్తారా? ఆ భూమి మొత్తం మీ పేరు మీదే రిజిస్టర్ అయింది. అక్కడ ప్లాట్లు కొంటే ఏడాదిలో రెట్టింపు ధర వస్తుందని చెప్పారు కదా. మా అందరి ముందే లాటరీని తీసి ఇది నీ ప్లాటు, ఇది నీ ప్లాట్ అని చూపించారుగా. ఎందుకంత ఆవేశపడుతున్నారు? మీ ఫ్లాట్స్ ఎక్కడికి పోవు, నన్ను నమ్మండి. ఏంటండి ఇంకా నమ్మేది? ఆ భూమి తనదే అని ఆ రౌడీ దేవరాజు బోర్డు కూడా పెట్టాడు. అమ్మా, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. ఆగు. ఇవాళ నువ్వు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ చీర కట్టుకొని చక్కగా రెడీ అవ్వు. ఎందుకమ్మా? ఎందుకేంటి, ఇవాళ నీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశాం. ఇంకాసేపట్లో నిన్ను చూసుకోవడానికి పెళ్లి కొడుకు వాళ్ళు రాబోతున్నారు.